వైటీడీఏ బోర్డు సభ్యురాల్ని దూషించిన వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ వివాదం సడన్ గా బీసీ టర్న్ తీసుకుంది. ఇకపై బీసీల జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ మాజీ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై జగ్గారెడ్డి కమిటీ సీరియస్ గా స్పందించింది. అసలు మా పార్టీలో గొడవకి మీకేం సంబంధం అంటూ ప్రశ్నించారు. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మపై కాంగ్రెస్ పార్టీ లీడర్ శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ పంచాయతీని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వివరణ కోరింది. ఈ మేరకు జగ్గారెడ్డి కమిటీ ముందు శివచరణ్, ఈశ్వరమ్మ హాజరయ్యారు. జరిగిన పరిణామాలపై ఇరు వర్గాల వాదనలు జగ్గారెడ్డి, మధు యాష్కి కమిటీ వినింది. శివచరణ్పై చర్యలకు ఈశ్వరమ్మ పట్టుబడుతుంది. మరోవైపు ఈశ్వరమ్మకు ఇప్పటికే శివచరణ్ క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారంపై పీసీసీకి జగ్గారెడ్డి కమిటీ నివేదిక ఇవ్వనుంది. అయితే శివచరణ్, ఈశ్వరమ్మ పంచాయతీ ముగిసిందని కాంగ్రెస్ నేత నరసింహారెడ్డి చెప్పారు. అందరితో మాట్లాడి సమస్యను పరిష్కరించామని చెప్పారు. మిస్అండర్స్టాండింగ్ తోనే వివాదం జరిగిందన్నారు. పార్టీ ఆదేశాలు పాటిస్తూ ఇకపై కుల సంఘాల ప్రస్తావన తీసుకురావద్దని చల్లా నరసింహారెడ్డి ఇరువురు నేతలకు సూచించారు. ఇక ఇదే సమయంలో యాదగిరిగుట్ట బోర్డు పంచాయతీ బీసీ టర్న్ తీసుకుంది. వైటీడీఏ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మను శివచరణ్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించడాన్ని యాదవ సంఘం తప్పుబట్టింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఈశ్వరమ్మను కలిసి పరామర్శించారు. బీసీల జోలికొస్తే కబడ్దార్ అని హెచ్చరించారు. అగ్రకుల అహంకారం చూపిస్తే ఇకపై సహించబోమని, రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. బీసీలంటే అగ్రకులాల మోచేతి నీళ్లు తాగేవాళ్లు కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు తలసాని. రాష్ట్రంలో ఎవరికి జరిగినా కానీ ఇక వదిలిపెట్టే సమస్య లేదు. ఏది మేము కూడా చూస్తాం. అరే ఇంత సామాజికంగా ఇంత బలమైనటువంటి జాతులు ఉన్నటువంటి నేను నీకు లొంగి పనిచేయాలన్నా ఏదో 40 ఏళ్ళ కింద, 50 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద కూడా జరిగింది. ఇక మీద ఎవరికి తల వచ్చే సమస్యనే లేదు. ఈశ్వరమ్మ, శివచరణ్ రెడ్డి వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు కలగజేసుకోవడంపై జగ్గారెడ్డి సీరియస్ గా స్పందించారు. ఇది మా పార్టీ వ్యవహారం, పక్క పార్టీల నేతలకు ఏం పని అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయని అన్నారు. ఇకనైనా గొడవలకు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఫుల్ స్టాప్ పెట్టి ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వొద్దని జగ్గారెడ్డి సూచించారు. ఇప్పుడు ఇంటోడు కొట్లాడతాడప్ప, ఈ బయట వాళ్ళు ఎవరు దొరుకుతున్నాడు, ఎవరు దొరకమన్నాడు. ఇదే పంచాయతీ ఇదంతా. ఆమె డైరెక్టర్ గారు మేడము మా మనిషే, చరణ్ రెడ్డి ప్రభాకరు మా మనిషే, రామగౌడు మా మనిషే. ఈ మా మనుషులలో వేరే వాళ్ళు ఎవరు దొరికి ఏం జరుగుతుందనేది కొంత కన్ఫ్యూజ్గా ఉంది. అయినా కాంగ్రెస్ పార్టీ మా ముగ్గురు అప్పీల్ ఒకటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ రోజుకి సరే అపోజిషన్ వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు. మేము కాదంటలేము. ఇవన్నీ ఉంటాయి రాజకీయాలలో. జగ్గారెడ్డి కమిటీ అప్పీల్ తర్వాత ఈశ్వరమ్మ, శివచరణ్ రెడ్డి వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా లేదా చూడాలి మరి.